జై హింద్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్ముళ్ళు నన్ను ఫాలో అవుతూ నాకు కామెంట్స్ పెడుతున్న తమ్ముళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ వచ్చి 171 ఉన్నారు ఇప్పటి వరకును. కానీ దాంట్లో నా వీడియోస్కి 20 వ్యూస్ వస్తే 20 కామెంట్స్ ఉంటున్నాయి. అంటే మనం బెటరే కదా. అంటే వ్యూస్కి ఈక్వల్గా మనకు కామెంట్స్ వస్తున్నాయి. తమ్ముళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ తమ్ముడు. మళ్ళీ వచ్చేసి నా వీడియోస్ ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంటే నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్కి నాకు తెలిసిన విధంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు తెలియకున్నా నేను కనుక్కొని చెప్పే ప్రయత్నం చేస్తాను తమ్ముడు. ఎట్లానంటే ఇప్పుడు ఒక తమ్ముడు చెప్పిండు కదా, ఏమని నాకు ఇట్లా నేను జాబ్ వచ్చింది, నేను వెళ్ళలేకపోయినా, ఆఫ్టర్ 1 మంత్ నేను వెళ్ళొచ్చా లేదా అంటే నాకు తెలియదు. ఎందుకనంటే ఇది డిపార్ట్మెంటల్ కాదు. ఏ ఒక్క లెటర్ మన ఇంటికి వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎంత స్టడీ ఉన్నా, మనకి ఎంత తెలిసి ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన దగ్గరికి వచ్చిన లెటర్ను మనం పూర్తిగా చదవకుండా మనల్ని ఇంకోళ్ళని అడుగుతాం. కానీ మనకు అన్నీ తెలుసు తమ్ముడు. తెలియదు అనుకోవడం ఏంటంటే మనకు మనం డిమోరాల్ చేసుకోవడం అవుతుంది అన్నమాట. తెలుసు, ప్రతి ఒక్కటి మనకు తెలుసు. అట్లా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్కి పోవడం కూడా మంచిది కాదు. మనకు తెలుసు అని చెప్పి మన దగ్గర ఉన్న ఏ ఒక్క దాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని డీటెయిల్గా చూడడం అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే మనకు లెటర్ వచ్చిందంటే దాన్ని కింద నుంచి మీ దాకా, వెనక నుంచి ముందుకు మొత్తం చదివేసేయాలి. దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటుంది, ఏం కథ అని చెప్పి. ఈ లెటర్ వచ్చింది, కాల్ లెటర్ అంటే వ్యాలిడ్ ఎప్పటి వరకు అని కూడా ఉంటుంది దాదాపుగా. కాకపోతే నేను తమ్మునికి చెప్పిన రీజనల్ ఆఫీస్కు ఒకసారి కాంటాక్ట్ అవ్వు, అయిన తర్వాత చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన యూత్ పిల్లలు చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు. ఏమని అంటే, అన్న ఇట్లా నాకు మెడికల్ ఇష్యూ ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి, సమ్ ఇష్యూస్ ఉన్నాయి, నేను భర్తీ అవుతానా లేదా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా. మిమ్మల్ని చూసి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న కసి, ఆ కసిని చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది తమ్ముళ్ళు. గ్రేట్ మీరు. ఎప్పటికున్నా ఈ కసి అనేది, ఒకవేళ బై ఛాన్స్ మీకు జాబ్ రాకపోతే ఈ కసి అనేది మీరు లైఫ్లో ఏ ఒక్క రంగంలోనైనా చూపించండి, మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఎట్లా అంటే మనం జాబ్ చేసి సక్సెస్ అవ్వడమే కాదు, సివిల్లో మన చుట్టుపక్కలనే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, అవకాశాలు చాలా ఉంటాయి. వాటిని వినియోగించుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు తీసుకోండి, చదువుకున్న డాక్టర్, MBBS కంప్లీట్ అయ్యి ఒక డిగ్రీతో హాస్పిటల్కి వచ్చిన డాక్టరు, ప్లస్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్న నార్మల్ ఇంటర్ 10th డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న మెయింటెనెన్స్ చేసే అతను ఈక్వల్ సాలరీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకనంటే అతనికి వచ్చే సాలరీ, కమిషన్స్ వస్తాయి కావచ్చు, XYZ అవన్నీ సెకండ్ ఆప్షన్. కానీ ఈయనకు వచ్చే మెయింటెనెన్స్ అంతెందుకు, హౌస్ కీపింగ్ వాళ్ళని తీసుకోండి మీరు. సివిల్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకనంటే ప్రతి రంగంలో ఎట్లా అంటే వాళ్ళని ఏమంటారంటే మధ్యవర్తులు, లైక్ ఏ బ్రోకర్స్. నేను వాళ్ళనే అంటలేను, అంటే నేను బ్రోకర్స్ అని అంటలేను, మనకు బిజినెస్ చేయడం అన్నట్టు. బ్రోకర్ అని కూడా కాదు, సారీ బిజినెస్ చేయడం రావాలి మనకు, దిమాగ్ ఉండి. ఎట్లా అంటే ఇంకొకటి, హోల్సేల్ బిజినెస్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ రైతు దగ్గర కూరగాయలు కొని, ఇక్కడ రైతు బజార్లో రైతు పండించుకొని తీసుకొచ్చిన కూరగాయలను అప్పుడే కొని అప్పుడే అమ్మేసే ఒక బిజినెస్ మ్యాన్ చూడండి. ఆయన 10 మందికి పని కల్పిస్తాడు, అప్పుడే 1,00,000 గుంటలు 1,50,000 అమ్మేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే చూడండి, ఆయన దిమాగ్ చూడండి. అంటే మనకు కొంచెం స్కిల్ కావాలి, మనకు బతకడానికి స్కిల్ కావాలి, ఖచ్చితంగా బతకొచ్చు. జాబ్ అంటారా, జాబ్ కొట్టండి. జాబ్ మనకు ట్రై చేయండి, మీ దగ్గర ఉన్నంత జాబ్ ట్రై చేసి, ఒకవేళ రాకపోతే డిసప్పాయింట్ అవ్వడం, అయ్యో నాకు జాబ్ రాలేదా అది ఇది అని చెప్పి. అట్లా కాకుండా మనం వేరే రంగాల్లో కూడా రాణించవచ్చు తమ్ముడు. యువత చాలా పవర్ఫుల్. మనం ఎప్పుడు కూడా మనం నాతో అవుతుందా కాదా అని చెప్పి మనం వెనుకం చేయొద్దు. నేను చెప్తున్నా, ఈరోజు నాకు అస్సలు హోంవర్క్ చేయడం అంటే నచ్చదు. నేను నిజం చెప్తున్నా. నేను ఏ రోజు, నా ఫ్రెండ్స్ అంటే నా క్లాస్మేట్స్కి అందరికీ తెలుసు, నాకు హోంవర్క్ చేయడం రాదు, నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి నాకు హోంవర్క్ చేయడం నచ్చదు,
నాకు చదవడం కూడా నాకు అంత అంటే నేను ఫస్ట్ నుంచే నేను ఏ రోజు కూడా బుక్ బట్టి చదవలేదు. కానీ నేను డిగ్రీ వరకు కూడా 10th స్టాండర్డ్లో చదువుకున్నదే రాసుకుంటూ పోయినా. ఎట్లా అంటే తెలుగులో ఉన్న సందుల సమాసాలే కావచ్చు ఇంకా మిగతా ఏవైనా కానీ అంటే కొంచెం డెప్త్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే మనకు 10th కొంచెం ఉంటుంది, తర్వాత పైన ఆ హెడ్డింగ్స్ ఉంటాయి, వాటి డీటెయిల్గా ఉంటుంది అంతే. వాటిని రాసుకుంటూ వెళ్ళినా. అట్లా అని చెప్పి మరి పూర్ స్టూడెంట్ కాదు, నేను యావరేజ్ స్టూడెంట్నే. నాకు నచ్చకపోయేది. కానీ ఈరోజు నేను రికార్డ్ మెయింటైన్ చేసేది ఇంత పెద్ద స్టాక్ రిజిస్టర్లు ఉంటాయి, వాటిని మెయింటైన్ చేస్తున్నా. అంటే టైము మన దగ్గరికి వచ్చి మన మీద కూర్చున్న తర్వాత నడిపిస్తాయి తమ్ముడు. అన్నీ మన మీదకి వచ్చి కూర్చున్నాక నడుస్తుంది. నేను చేయగలనా? అయ్యో ఖచ్చితంగా చేస్తావు. నీకు ఇప్పుడు ఎవరైనా కానీ ప్రపంచంలో ఈ మానవాళిలో జన్మెత్తిన ప్రతి ఒక్కరూ కూడా పుట్టంగానే ఎవరు నడవల. మనం నేర్చుకున్నాం, నడుస్తూ పడ్డం, పడుకుంటూ లేచినాం. ఇవన్నీ ఖచ్చితంగా మననే చేసుకోవాలి. అరే ఫస్ట్ అటెంప్ట్లే మనకు రాలేదు, అయ్యో నాతోటి అవుతుందా కాదా, నాకేంది ఇది అదని కాదు. మనం కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, కసితో ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇప్పుడు వస్తున్న సాంగ్స్ అయితే మరి అవేందో నాకైతే అర్థమే అవుతలేదు ఇప్పుడు ఆ సాంగ్స్ అన్నీ. కాకపోతే మా ఏజ్లో 95 to 2007 వరకు వచ్చిన సాంగ్స్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి ఎంత మోటివేషన్గా ఉంటాయంటే. చూడండి మీరు ఆట సినిమాలో టైటిల్ సాంగ్ చూడండి, ఆట ఆట అని చెప్పి అనుకోవడమే ఒక ఆట అనేది ఒక ఆట టైటిల్ సాంగ్ అని కొట్టాను, మీరు యూట్యూబ్లో వస్తుంది. అది ఎంత మీనింగ్ఫుల్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోండి. పైకి వస్తే జై కొడతారు అభిమానుల ఈ జనమంతా అనేది ఒకటి. అంటే అప్పుడు లిరికల్గా రాసే రచయితలు కూడా శుభ్రంగా రాసేవాళ్ళు, అంటే క్లియర్గా మెసేజ్ త్రూలో రాసేవాళ్ళు. అతడు సినిమాలో టైటిల్ సాంగే కావచ్చు, ఇంకేదైనా ప్రతి ఒక్క సినిమాలో ఒక టైటిల్ సాంగ్ సెట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ సాంగ్స్ లేవు, ఏం లేవు. అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది, సాంగ్స్ మారుతున్నాయి. కానీ కాకపోతే అట్లా కూడా మనం మోటివేట్ అవ్వచ్చు, మనకు బూస్ట్ అయ్యేది. మనం రేపటి గురించి ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలంలో ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఆ ఫోన్ అనేది, ఈ స్మార్ట్ ఫోన్ అనేది చాలా మైనస్ అయిపోయింది మనకి. ఎందుకంటే మనం దీంట్లో చూసుకుంటూ అనవసర విషయాలను మీద దృష్టి పెట్టి ఆ విషయాలను చూసుకుంటూ ఉంటున్నాం. మనం మెయిన్ కాన్సెప్ట్ మీద మనం అస్సలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఏంటి మన గోల్ ఏంటి అని చెప్పి అప్పుడు మనము ప్రాక్టికల్గా అనుభవించాలి. అంటే మనకు గొప్పలు చెప్తూ ఉంటారు ఏమనంటే రేపటి గురించి ప్లాన్ చేసుకోవాలి ఇట్లా అట్లా అని చెప్పి. కానీ ఆ కాలంలో ఫోన్లు లేని కాలంలో మేము స్కూల్కి వచ్చిన తర్వాత కొంచెం ఆడుకున్న తర్వాత వచ్చేసి పడుకొని కళ్ళు మూసుకున్నంతసేపు మేము ఆలోచించేవాళ్ళం. అంటే నేను చెప్తున్నా ఆలోచించేవాళ్ళం రేపటి రోజు అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత నేనే ఇట్లా కావాలి ఇట్లా అనే కళలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు యూత్లో ఉన్న పిల్లలకు కూడా ఉంటాయి అనుకుంటా. కానీ ఫోన్తో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఏ రకంగా అంటే ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత అన్వాంటెడ్గా వచ్చే నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, బాగా డిస్టర్బెన్స్ అవుతాయి కదా. అంటే వాటిలోకి మనకు తెలియకుండానే దూరుతాం. ఆ దూరినప్పుడు దాంట్లో అయ్యే టైం వేస్ట్ ఉంది కదా, దాంతో స్టార్ట్ అయిన ఇరిటేషను ఆ రోజంతా అట్లనే ఉంటుంది. అందుకని చెప్పి స్మార్ట్ ఫోన్లకు కొంచెం దూరంగా ఉండడమే బెటరు. మనకు నెససరీ అయితేనే ఫోన్ పట్టుకొని అంటే దాంట్లోకి వెళ్ళి చూడాల్సింది అది ఇది ఉంటుంది. కానీ ఫాల్తుగా పెట్టి 24 గంటలు ఇట్లా అనడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా చూస్తే బాగుంటుంది, కానీ మరీ దాంట్లో పెట్టి లోపలికి పోతే అది కూడా బేకార్ ముచ్చట్నే. ఇంకా మనం కూడా గొప్పగా ఆలోచించాలి తమ్ముళ్ళు. మన ఆలోచననే మనల్ని నడిపిస్తుంది. మనము సీమితంగా ఆలోచిస్తే అట్లనే, అంటే పెద్దగా ఆలోచించి ఇట్లా అది అని చెప్పట్లేదు. కాకపోతే గొప్పలు ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఏంటంటే డబ్బును సంపాదించుతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారనంటే డబ్బు కోసం పాటుపడతారు. డబ్బు కోసం పాటుపడి దాంతో బ్రతకడానికి తన నిత్యావసరాల వస్తువులు, పిల్లల చదువులు, వాటి కోసం ఆరాట పడుతూ ఉంటారు మన మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు. కానీ డబ్బున్నోడు ఏంటంటే డబ్బును సంపాదిస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడికి డబ్బును ఎలా సంపాదించాలి అనేది బాగా తెలుసు. అందుకే వాళ్ళు చాలా చదువుకోరు. చూడండి మీరు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు కదా, అందుకే మార్వాడీస్ని చూడండి మీరు, వాళ్ళు చదువుకోరు ఎక్కువ. అంటే చదువుతారు, వాళ్ళు చదువుతూ కూడా వాళ్ళ షాప్స్లో పని చేస్తూ ఉంటారు. మనం ఏమని ఫీల్ అవుతూ ఉంటాం, మనం ఏమంటే చదువుకోవాలి, ఇంత అయిపోయిన తర్వాత నా క్వాలిఫికేషన్ ఇంత అయిన తర్వాత జాబ్కి ట్రై చేయాలని చెప్పి.
అట్లా అని చెప్పి 100 మెంబర్స్కి జాబ్ వస్తే గవర్నమెంట్ అన్ని జాబ్స్ ప్రొవైడ్ చేయలేదు కదా తమ్ముళ్ళు. కానీ ఈ బిజినెస్ మ్యాన్స్ ఎలా అంటే వాళ్ళ కొడుకుల్ని కానీ ఇంకెవరినైనా ఎవరైతే వాళ్ళ జనరేషన్ ఉందో, వాళ్ళ వారసులు ఉన్నారో వాళ్ళను ఫస్ట్ నుంచే వాళ్ళకి బిజినెస్లో స్కిల్స్ నేర్పిస్తారన్నమాట. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఒక షాప్ ఉందనుకో, ఆ షాప్లో పని చేసి వాడికి ఎలా అమ్మాలి, ఎలా కొనాలి అనే విషయాల మీద బాగా ఆసక్తి ఉంటుంది, వాటి మీద గ్రిప్ ఉంటుంది. మనం చదువుకోవాలి, చదువుకున్న తర్వాత కొద్దో గొప్ప జాబ్లు ట్రై చేయాలి, జాబ్లో ఉండాలి, మళ్ళీ కసి ఉండాలి తమ్ముడు. అంటే ఇప్పుడు కొంచెం లక్ కూడా ఉండాలనుకుంటా. ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత చాలామంది నాతో ఉన్నారు మా విలేజ్లో. మాకు బాగా అంటే కాయిష్ ఉండే, అంటే షోక్ అంటే ఎట్లా అంటే మాకు డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనే బాగా షోక్ ఉండే. అంటే కానిస్టేబుల్స్ నుంచి ఎస్ఐ వరకు, మిలిటరీ వరకు ట్రై చేసి కూడా వాళ్ళు అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, మిగతా అన్ని ఫిజికల్గా బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి రాలే. మరి ఎందుకు? అది అదృష్టం కూడా కావాలి. నేను నార్మల్గా ప్రాక్టీస్ చేసినా వచ్చేసింది నాకు జాబ్. వచ్చిన తర్వాత వాళ్ళతో పంచుకున్న క్షణాలు అట్లున్నాయి అన్నమాట. ఇప్పుడంటే తెలుస్తూ ఉన్నది ఒకరి ద్వారా ఒకరికి. ఎట్లా అంటే డిజిటల్ మాధ్యమం ద్వారా, అంటే సోషల్ మీడియానే కావచ్చు, ఫోన్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదో రకంగా తెలుస్తూ ఉన్నది. నోటిఫికేషన్స్ అని అన్నీ ఆన్లైన్ నింపుతా ఉన్నారు. మా అప్పుడు అట్లా కాదు కదా. అందుకని తమ్ముళ్ళు, మనం దేన్ని పెట్టినా కానీ ఇంట్రెస్ట్తో చేయాలి, కసితో చేయాలి, హోప్తో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవుతుంది అని చెప్పి కన్ఫ్యూజన్లో మనం కాన్ఫిడెంట్లో, మనం ఎగ్జాంపుల్ కాన్ఫిడెంట్ ఎట్లా అంటే మనం ఏదైనా వర్క్ని చేసేటప్పుడు అవుతుందా కాదా అని కొడితే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది డిస్టర్బెన్స్లో ఉండి ఒక డిసిజన్ తీసుకోలేక అది ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా. మనం కాన్ఫిడెంట్తో పోతే అంతేందుకు, సర్కస్ చేస్తున్న అతను చూసినావు కదా, ఆ మీద ఎట్ట నడుస్తాడు, బ్యాలెన్సింగ్ అనుకున్నారా, ప్రాక్టీస్తో నడుస్తాడు. ప్రాక్టీస్తో అతనుకున్న కాన్ఫిడెంట్తో అతను అక్కడ పైన ఉన్న అతను అయ్యో నేను పడతానా లేదా, పడతాడు, ఖచ్చితంగా పడతాడు. ఎందుకనంటే నా చిన్నప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. మా మామ ఏం చేసిందంటే, మా మేనమామ నన్ను ఎడ్లబండి ఎక్కించాడు మీదికి. గడ్డి లోడ్ చేయించాలన్నట్టు. నాకు అయిన ఎక్స్పీరియన్స్ గడ్డి దానిలో మెదగాలన్నట్టు చిన్నప్పుడు. ఎప్పుడు 10th ఆ రేంజ్లో. నాకు అసలు పని రాదు, వ్యవసాయం పని. నేను నేర్పిస్తాను, పట్టుకపోయి ఎక్కిపిస్తే ఏమైందని అంటే అనే బండి నుంచి 2 సార్లు పడ్డా కిందికి. నేను ఎక్కంగానే అనుకున్నా, అమ్మ ఇది నాకు ఎక్కదా రాదా, ఎక్కితే జారుతానా అనుకున్నా, జారిపడ్డా. అది అట్లుంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏదైనా మన టాస్క్ ఇచ్చినప్పుడు అది నేను చేయగలుగుతా, ఐ కెన్ డూ ఇట్ వెరీ వెల్. బస్ అయిపోయింది, ఇంకేం మనం చేస్తాం అంతే. ఆ రకంగా మీరు T20 వరల్డ్ కప్లో ఒకసారి ధోని ఏం చేసిండు, మనం గెలిచినప్పుడు మనం లాస్ట్ ఓవర్లో ఎన్ని పరుగులో నాకు ఐడియా లేదు. ఇది కూడా నేను ఒక దగ్గర విన్నా, నేను దీన్ని ఎన్క్లోజ్ చేసి చెప్తా ఉన్నా మీకు. ఎందుకనంటే ఎన్నో రన్స్ కొట్టేది ఉంటే ఒక మన బౌలర్ ఉన్నాడు, ఇండియన్ బౌలర్ ఎవరు, హర్విందర్ సింగ్ అని చెప్పి. అప్పటికి ఆయన ఎకనామీ మస్తు ఖరాబ్ ఉండే. ఎకనామీ అంటే రన్లు ఇచ్చుడు, వికెట్లు తీయకపోవడం, అంత బోయకార్ బౌలర్ ఉండే. ఆయనకు లాస్ట్ ఓవర్ ఇచ్చి తర్వాత ఫస్ట్ బాల్ 2 బాల్ బౌండరీస్ పోయినాక ఇక మా ధోని అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిండు, 2 విషయాలు చెప్పిండు చెవులో. చెప్పిన తర్వాత ఈయన నెక్స్ట్ బాల్ బౌల్ చేసిండు. ఆయన బౌల్ చేసిన తర్వాత ఆ వరల్డ్ కప్ మనమే గెలిచినాము. తర్వాత ఇంటర్వ్యూలో వరల్డ్ మీడియా ధోనిని అడిగితే ఏం చెప్పిండనంటే, నేను ఆయనకు ఒకటే విషయం చెప్పిన, నువ్వు టెన్షన్ తీసుకోకు, నీ బాల్ ఉంటుంది కదా, నువ్వు ఏదైతే గల్లీ క్రికెట్లో నువ్వు ఒక బాల్ వేస్తావు చూడు, ఆ బాల్ను నువ్వు వేసి పడేసి సంధించు, వాడు అవుట్ అవుతాడని చెప్పిండట. అంటే నువ్వు టెన్షన్ ఫ్రీ ఆడేసి, నువ్వు ఏదో చేయాలనుకుంటా ఇంకోటి అయితే టెన్షన్ ఫ్రీగా ఆడు, వాళ్ళు వేసిపోతాడని చెప్పింది. ఈయన అట్టనే బాల్ వేసేసిండు, ఆయన బౌల్డ్ అయిపోయిండు, అవుట్ అయిపోయిండు, వరల్డ్ కప్ మనకు వచ్చింది. అది అట్లనే మనం ఏది చేసినా సింపుల్గానే చేసేయాలి. బాగా టెన్షన్ తీసుకొని అతిగా పోయి దానిలో పోయి ఇంటర్ఫియర్ అయితే కాదు అది పని, ఆ టెన్షన్ అవుతుంది మనకి అట్లా. అందుకే ఎగ్జామే కావచ్చు, ప్రాక్టీసే కావచ్చు, ఏదైనా కానీ నేను చేస్తాను, ఐ క్యాన్ డూ ఇట్ అనాలి ఫ్రెండ్. ఓకే, వీడియోస్ చూడండి, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. జై హింద్. ఎందుకంటే చీకటి అవుతాను చెప్తే మస్తు, చెప్పుకుందాం ముందు వీడియోలలో.